కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు చేస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నిజామాబాద్ జిల్లా కుమర్పల్లిలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆమె బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారన్న అరుణ అవి కలలుగానే మిగిలిపోతాయన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అంటే ఇండియా కూటమి నేతలే అంగీకరించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్క 6 గ్యారెంటీలని ప్రజలు మోసం చేసిరు. ఇప్పుడు ఏమంటున్నారు? 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కేంద్రంలోనంట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశమే లేదు. వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పి ఒప్పుకోనే లేదు. ఇండియా అలయన్స్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అదే ముక్కలు అయిపోయింది అలయన్స్ అంతా. ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజలని మళ్ళొకసారి మోసం చేయకొచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గ్రహించాలి వాళ్ళ మోసాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేంద్రంలో వస్తామని చెప్తున్నారు. కేంద్రంలో రాజు కాలేదు, మేము ఇయ్యలేమని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి కుట్ర ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అడుగడుగున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ప్రతి గ్రామము, ప్రతి మహిళ, ప్రతి రైతు, ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి, ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలోకి రావాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.